ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా తులారాశి వారందరికీ నమస్కారం అండి. మరో 24 గంటల్లో తులారాశిలో పుట్టిన వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. మీ మంచి కోరే చెప్తున్నాము. ఈ భూమండలంలో మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరి తులారాశి వారికి మరో 24 గంటల్లో అసలు ఏం జరగబోతోంది? వారి జీవిత భాగస్వామి వలన ఈ యొక్క రాశి వారి జీవితంలో ఎలాంటి షాక్‌కి గురయ్యేటటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే తులారాశి వారు ఈ సమయంలో ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక వివరాలకి వెళ్తే గనుక ఇప్పుడే జాగ్రత్త పడండి. మరో 24 గంటల్లో తులారాశి వారికి జీవిత భాగస్వామి కారణంగా మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా మీ జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఖచ్చితంగా మీరైతే షాక్‌కి గురవుతారు. ఈ యొక్క పెను మార్పులు అనేవి మీ లైఫ్‌ని పూర్తిగా మార్చబోతూ ఉన్నాయి. తులారాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా జరుగుతుందని మీరు ఎన్నడూ కూడా ఊహించి ఉండరు. అసలు ఈ యొక్క తులారాశి వారి జీవితంలో మరో 24 గంటల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి పెను మార్పులు రాబోతూ ఉన్నాయి? ఇక ఆ పెను మార్పులో ప్రధాన కారణం ఏమిటి? ఈ రాశి వారి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్య భగవానుని గ్రహాలకు రాజు అని పిలుస్తారు. ఇక సూర్యుని యొక్క కదలికల మార్పు అనేది మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం భాస్కరుడు సప్తమ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. అంటే మీ యొక్క కుటుంబం సంబంధించిన స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి దీని కారణంగా ఈ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తుల్లో వెలుగులు అనేవి రాబోతున్నాయి. అది కూడా వీరి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ రాశి వారికి అదృష్టం విపరీతంగా వరించబోతోంది. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవిత భాగస్వామి కారణంగా ఈ రాశి వారి జన్మ జాతకం పూర్తిగా మార్పు చెంది వీరి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంతేకాకుండా వీరి యొక్క రాజ్యచక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా ఈ రాశి వారి సంసార బంధంలో కొన్ని రకాల శుభ పరిణామాలు ఎదురు కాబోతూ ఉన్నాయి. దీని కారణంగానే ఈ యొక్క తులారాశి వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీరు మునుముందు మీ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు. ఆమె పూజా ఫలితం కారణంగా ఆమె కుటుంబం యొక్క శ్రేయస్సు కోరుకునే విధంగా తన కుటుంబం, తన భర్త, తన సంతానం అని ఆమె ఎంతగానో తాపత్రయపడి ఆమె అహర్నిశలు ఈ యొక్క కుటుంబం కోసం ఎంతో శ్రమించి పట్టుదలతో ఈ కుటుంబాన్ని ఒక స్టేజ్‌కి తీసుకురావాలని ఎన్నో పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు చేసి ఆమె మిమ్మల్ని ఒక ఉన్నతమైన శిఖరానికి తీసుకువెళ్ళే రోజు ఆసన్నమైంది. ఇక ఈ సమయంలో ఈ యొక్క తులారాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా గతంలో ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది. ఉద్యోగంలో అంటే చేస్తున్న ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. అలాగే ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. అలాగే తులారాశి వారి జాతకంలో శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకులుగా మారుతారు. డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు. మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరుతాయి. అదేవిధంగా మీరు చేపట్టేటటువంటి ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా పూర్తిగా అనుకూలిస్తే
ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో తులారాశిలో పుట్టిన వాళ్ళకు ఎంతో బాగా అనుకూలిస్తాయి. సోదర సోదరీమణుల సంపూర్ణమైన సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఆ సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాన్ని కూడా మీరు పూర్తి చేసుకుంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. మీ సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అలాగే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. అన్ని విషయాల్లో మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు సంపూర్ణంగా పూర్తిగా లభిస్తాయి. ఇక ఈ యొక్క తులరాశి వ్యాపారులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు, భూములు, ప్లాట్లు కొనుగోలు చేస్తారు. అలాగే ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. ఇక ఉద్యోగస్తులైతే చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు, సహకారం లభిస్తుంది. మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు ఉండవు. టెన్షన్స్ లేకుండా మీ పనులను పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో కోర్టు కేసులో చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి మీరు బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. మీరు జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారు. ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది. దాంతో మీరు అదృష్టాన్ని పొందుతారు. అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతం అవుతుంది. ఇక ఈ యొక్క తులరాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందుకోవడం కోసం చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే కనుక ప్రతిరోజు ఈ యొక్క తులరాశి వారు శివారాధన చేసుకోవాలి. సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఇక ఈ రాశి వారు గ్రహ దోషాలు, జన్మ దోషాలు తొలగించుకోవడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎర్రని కందులను నానబెట్టి తినిపించాలి. అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. రాహుకేతులకు శాంతి పూజలు చేయించుకోవాలి. అలాగే పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలి. ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతితో దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. జీవితంలో ఆర్థిక పరంగా ఎదుగుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.